ఒక అగ్గిపుల్ల ఎంత ఉంటుంది? ఒక చిన్న చెక్క ముక్క అంతే. కానీ ఆ చిన్న చెక్క ముక్క లక్షల అడవి చెక్క ముక్కలను నిమిషంలో అంటించి వేస్తుంది, కాల్చి బొగ్గు చేసేస్తుంది. 120 మందే. కానీ వారిలో ఏముంది? పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని ఉంది. ఈ అగ్ని ఎక్కడికి వెళితే అక్కడ అడవినంతటిని కూడా దహించడమే అగ్గిపుల్ల పని. అగ్గిపుల్ల పని ఏంటిదంటే మంట లేనటువంటి చోట మంటను వెలిగించి రావడమే అగ్గిపుల్ల పని. దేవుని అభిషేకం కలిగినటువంటి వారు చేసేటువంటి పని ఏంటిదంటే, ఏ కుటుంబంలోనైతే రోగం ఉందా, ఏ కుటుంబంలో ఇబ్బంది ఉందా, ఏ కుటుంబంలోనైతే అపవాది చొరబడిందా, అక్కడ ఏం చేయాలి? అగ్గిపుల్ల గీసి వారు ప్రార్థన చేస్తూ ఉంటే అగ్ని జ్వాలలు వారి మీదకి దిగి వచ్చి ఆ ప్రాంతం అంతటిని కూడా కాల్చివేస్తూ ఉంటాయి. సంసోను 2 నక్కలని పట్టుకొని అగ్గిని ముట్టించి వాటి తోకలని అంటపెట్టి శత్రువు అయినటువంటి ఫిలిస్తీయుల పొలాల్లోనికి విడిచిపెట్టాడు. ఆ పొలం అంతా కూడా తగలబడిపోయింది. శత్రువు మన కుటుంబంలోనికి వచ్చి శాపాన్ని వెత్తి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదం లేదు. శత్రువు వచ్చి అనారోగ్యాన్ని వెత్తి వెళ్ళిపోయాడు. ఇక మనకి ఎక్కడికి వెళ్ళినా విడుదల రావట్లేదా? అయితే నీవు ఎలాంటి వాడు అంటే అగ్గిపుల్ల లాంటి వాడు. ఇప్పటిదాకా నేను చాతగానటువంటి వాడిలాగా నిలిచిపోయావేమో. ఇప్పటిదాకా శత్రు పోరాటం కుటుంబంలో పెరిగి పెద్దదైపోతా ఉంటే, శ్రమలు ఇబ్బందులు తాండవిస్తూ ఉంటే, మన కిటికీల మీదకి రోగాలు శ్రమలు ఇబ్బందులు ఎక్కి చూస్తూ ఉంటే చాతగాని వాడిలాగా నీవు ఉండడానికి వీల్లేదు. గాడ్ హ్యాస్ ఆల్రెడీ అనాయింటెడ్ యు. దేవుడు మనల్ని తన ఆత్మ చేత అగ్ని చేత అంటబెట్టి ఉన్నాడు. ఈ అగ్ని దేని కొరకంటే మన కుటుంబంలో చెలరేగుతున్నటువంటి పోరాటాలని కాల్చడానికి. హల్లెలూయా. అందుకని దేవుడు ఇగో మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అసాధారణమైనటువంటి వ్యక్తివి, నీవు అసాధారణమైనటువంటి వాడువు. కారణం నీలో అగ్ని ఉంది. పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని చేత నీవు మండించబడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడవు. నీవు నాతో ఉంటావా అని అడుగుతున్నాడు. అగ్గిపుల్ల ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? అగ్గి పెట్టెలోనే ఉండాలి. అగ్గి పెట్టెలకి రాస్తేనే దానికి ఉన్నటువంటి అగ్ని అనేటువంటిది బయటకు వస్తుంది. నీవు దేవునితో రాపిడి కలిగి ఉంటేనే, ప్రార్థనలో నీవు నలగొట్టబడితేనే, ప్రార్థనలో నీవు అరగదీయబడితేనే నీలో ఉన్నటువంటి అగ్ని బయటికి వచ్చి నీ కుటుంబంలో చెలరేగుతున్నటువంటి పోరాటాలను, శ్రమలను, పేదరికాన్ని, రోగాన్ని నాశనము చేయగలదు. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు నాతో ఉంటావా? నాతో నిలవబడతావా? 1 man with God. ఒక్క వ్యక్తి దేవునిలో నిలవబడి ఉంటే 1000 మంది ముందు బలాదూర్, 1000 మంది ముందు నువ్వు నిలవబడగలవు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక్కడే ఉన్నాడు. ఈలోపు పర్వతము చుట్టూ కూడా సిరియా సైన్యము లక్షల కొలది చుట్టుముట్టేశారు. దేని కొరకంటే ఎలీషాను తీసుకొని వెళ్ళిపోదామని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరి గొప్ప? ఒక్కడా లేదంటే 1,00,000 మందా? ఎవరికి బలం ఉంది? కానీ ఎలీషా ఎక్కడున్నాడు? దేవునితో ఉన్నాడు. హల్లెలూయా. ఎలీషా ఎక్కడున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా ఎవరితో ఉన్నట్టు? దేవునితో ఉన్నట్టు. హల్లెలూయా. దేవునితో ఉన్నటువంటి ఒక్క మనిషి కోట్ల మంది కంటే ఎక్కువ బలం కలిగినటువంటి వాడు. ఎలీషా ఒక్కడే ఉన్నాడు. పనివాడు పాపం, ఎలీషా నువ్వు ఒక్కడే ఉన్నావు, ఇదిగో లక్షల మంది వచ్చేసరికి మన పని అయిపోయిందిగా, మన పని అయిపోయింది, మనం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటే ఎలీషా నవ్వుకుంటారే, పిచ్చోడా, నేను నా దేవునితో ఉన్నానురా, నేను జీవము కలిగినటువంటి నా దేవునిని ప్రార్థన చేస్తున్నానురా, ఒక్కసారి వీడి మనోనేత్రాలు వెలిగించు ప్రభు అన్నాడు. వాడు ఒక్కసారి కళ్ళు తెరిచి పైకి చూసేసరికల్లా పరలోకపు సైన్యం దిగి వచ్చేసిందట. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు సైన్యం లక్షల కొలది రథాలు వేసుకొని గుర్రాల మీద దేవదూతలు దిగి వచ్చి కత్తి పట్టుకొని నిలవబడ్డాయంట. అప్పుడు సంతోషంతో పనివాడంటా ఉన్నాడు, అయ్యా ఎలీషా, ఇదిగో అక్కడ ఉన్నటువంటి 1,00,000 మంది కంటే దేవుడు పంపించినటువంటి సైన్యం, మనతో ఉన్నటువంటి వారు కోట్ల మందిగా ఉన్నారు. ఇక విజయం
మనదే అనేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళలో ఇదిగో ఒంటరిగా మీరు ఉన్నారేమో, కానీ మీలో ఒంటరి అయినటువంటి వాడు ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఎలీషా దేవునితో ఒక్కడే ఉన్నాడు. మన కుటుంబం ఒంటరిగా ఉందేమో, అందరూ విడిచిపెట్టేశారు, ఇక మనకి నడవడానికి కూడా శక్తి లేనటువంటి తరుణంలో మనం ఉన్నాం. కానీ మీరు ఒంటరిగా నిలబడి ఉన్నారేమో, కానీ వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎ మెజారిటీ. హల్లెలూయా.